విద్యార్థులు పుస్తకాలు పట్టే వయసులో సెల్ ఫోన్ల వల్ల విద్యార్థి ప్రాణం కోల్పోయిన సంఘటన. సెల్ ఫోన్ని ఎక్కువగా వాడడం వల్ల విద్యార్థి మృతి. మొదటి సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలు నియోజకవర్గం బెజ్జనపల్లి మండలం వట్టెం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మణిచరణ్ వయస్సు 13 సంవత్సరాలు. తండ్రి అమృతయ్య, తల్లి గాయత్రి. వారికి 2 కుమారులు. అమృతయ్య జీవనోపాధి కొరకు హైదరాబాద్లో నివసిస్తుండగా వారి మామయ్య వట్టంలో ఉన్న తన ఇంట్లో పెద్దబాబు రామ్ చరణ్ని చదువు నిమిత్తం ఉంచారు. రామ్ చరణ్ పాఠశాలలో క్లవర్ స్టూడెంట్గా ఉన్నాడు. బాబు సెల్ ఫోన్లో ఎక్కువగా సమయాన్ని గడిపేవాడు మరియు మొబైల్లో గేమ్స్ ఎక్కువ ఆడేవాడు. రాత్రి 2 గంటల వరకు గేమ్స్ ఆడేవాడు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఎన్నోసార్లు హెచ్చరించినా పెడదోవ పెట్టడం వల్ల, నిద్ర సరిగా లేకపోవడం, బయట ఆహారం తినడం వల్ల అనారోగ్యం బారిన పడి డిసెంబర్ 28న మృతి చెందాడు. మృతునిపై కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి బాధను వెల్లడించారు. ఇలా ఎవరి కుటుంబాలకు కాకూడదని వారి తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఫోన్లు ఎవరికి ఇవ్వద్దని, ఇచ్చినా జాగ్రత్తగా చూసుకోవాలని, మాలాగా ఏ తల్లిదండ్రులకు ఇలాంటి సంఘటన జరగకూడదని అన్నారు. పాఠశాల తిరుపతయ్య ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ చాలా యాక్టివ్గా ఉండేవాడని, చదువు కూడా చక్కగా చదివేవాడని, క్రికెట్ ఆడేవాడని, సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం, బయట ఫుడ్ తినడం వల్ల మృతి చెందడం చాలా బాధాకరమని, ఏ విద్యార్థులు కూడా ఇలా కాకూడదని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని తెలియజేశారు. గాయత్రి, మాకు 2 బాబులు. ఫస్ట్ బాబు మణిచరణ్, పెద్ద బాబు 8th క్లాస్ చదువుతున్న బాబు అనారోగ్యంతో చనిపోయాడు. ఫోను, బయటి ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోకండి. మీరు బయట ఫుడ్ మంచిది కాదు. మా బాబుకి చెప్పినాం, మేము వినలేదు. కాకపోతే తినకండి, మీరు మమ్మీ డాడీ చేసింది తినండి. మీరు కూడా కొంచెం పిల్లల మీద శ్రద్ధ పెట్టండి. ఎప్పుడు డ్యూటీలు, జాబులు అవి ఇవన్నీ వెళ్ళుకుంటా పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి. ఎవరైనా చెప్తున్నా, అవసరం అయినంత వరకే ఫోన్ యూజ్ చేయాలి, కానీ పిల్లలకు అసలు ఫోన్ ఇవ్వకండి. మా బాబుకి ఇప్పుడు ఫోన్ వల్ల కూడా సగం అయింది కాబట్టి మేము చెప్తున్నాం. మీరన్నా అర్థం చేసుకొని పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా ఉంటారని మేము భావిస్తున్నాం. మీ గురించి మా విన్నపం అంతే, మీ ఇష్టం. మరి ఇంకా వాళ్ళు చెప్తే మేము వినాలని ఏమీ లేదు మీకు. మా బాబుకి ఇలా జరిగింది కాబట్టి మేము గట్టిగా చెప్పాలని అనుకుంటున్నాము. చనిపోయింది కాబట్టి మేము బాధపడుతున్నాము. 18 రోజులు హాస్పిటల్లో నరక యాతన పడి చనిపోయింది బాబు కూడా. మామూలు యాతన పడలేదు మా బాబు. ఇంజక్షన్లకు తట్టుకోలేడు, ఫుడ్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. వెంటిలేటర్ మీద 18 రోజులు అవస్థ పడి చనిపోయింది మా బాబు. అందుకని చెప్తున్నాము, ఏ పిల్లలకి ఇలా జరగకూడదని, ఏ కన్న తండ్రికి ఇలాంటి మా గోస రావద్దని చెప్తున్నాము. మీకు అర్థం చేసుకోండి కొంచెం. మీరు తల్లిదండ్రులు మీ పనులు చేసుకుంటానే మా బాబు మంచిగా ఉన్నాడా, చదువుకుంటున్నాడా, ఫోన్ చూస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, బయట ఫుడ్ తింటున్నాడా, కొంచెం చూసుకోండి మీ బాబుని మీరు అని చెప్తున్నా విన్నపం అంతే. చెప్తున్నా, ప్రతి తల్లిదండ్రులు ఫోన్ మాత్రం తక్కువ ఇవ్వాలి. అసలు ఇంత కొంచెమే చూడాలి, కానీ గంటలు అసలు చూడకూడదు అసలు. నా పేరు కావేరి. మా మేనల్లుడు మణిచరణ్ ఇక్కడనే మా దగ్గరనే చదువుతున్నాడు. 2 సంవత్సరాల నుంచి బాగా మాకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాడు. కాకపోతే ఇక్కడ ఎక్కువ ఫోన్ వాడడం వల్లనే మనకి ఇట్లా అయ్యిందని మేము అనుకుంటున్నాము. ఫోన్ మాత్రం 24 hours చూస్తుండే. ఎంత చెప్పినా వినకపోతుండే, పిలిచినా పలకకపోతుండే. ఫోన్ ఉంటే అన్నం కూడా తినకపోతుండే. చాయ్ పెట్టిస్తే తాగుతుండే, లేకపోతే లేదు. ఇక టిఫిన్ మాత్రం బయట ఫుడ్ బాగానే తీసుకుంటుండే, ఇంట్లో కూరగాయలు తినడు. ప్రతి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, ఈ టిఫిన్లు ఇంట్లో చేసి పెట్టండి, బయట ఆయిల్ మంచిది కాదు, బయట ఫుడ్ మాత్రం పిల్లలకు పెట్టకండి. మా బాబు ఇలా అయినందుకు మాకు చాలా బాధేస్తుంది. మీ పిల్లలను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఫోన్ మాత్రం ఇవ్వకండి. దయచేసి చెప్తున్నా అందరికీ, బాబులని పాపల్ని ఎవరైనా సరే బాగా చూసుకోండి, బాగా చదివించండి, కానీ పిల్లల్ని గారాబం చేయకండి. నా పేరు రామ్ చరణ్. మాకు వట్టెం జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లోనే మణిచరణ్ అని మా ఫ్రెండ్ చనిపోయిండు. ఎక్కువ ఫోన్ వల్ల ఫ్రీ ఫైర్, పబ్జి ఆడడం వల్ల సరైన తిండి తినక, ఇంట్లో ఉన్న ఫుడ్ తినకుండా బయట ఫుడ్ ఎక్కువ తినేది. నా స్కూల్కి వచ్చినాక సార్ వాళ్ళు పాఠాలు చెప్తుంటే పండుకునేది. నా పేరు వి తిరుపతయ్య, జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ వట్టెం. మనం ఈ మధ్యకాలంలో విద్యార్థులు
వాళ్ళ వేషభాషలు మరి వాళ్ళ ప్రవర్తన, క్రమశిక్షణ అనుకోండి, డిసిప్లిన్ అనుకోండి, అన్ని పాఠశాలలో చూసినట్టయితే ఏ ఒక్క పాఠశాలలో కూడా సరిగా లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మనకు 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల ఆ కరోనా పీరియడ్లో ఉపాధ్యాయులు చెప్పినటువంటి అంశాలు డైరెక్ట్గా విద్యార్థులకు తరగతి గదిలో అంశాలు బోధించడానికి వీల్లేదు కాబట్టి సెల్ ఫోన్ వాడండి అని చెప్పడం జరిగింది. తదనుగుణంగా విద్యార్థులు సెల్ ఫోన్ వాడడము మొదలుపెట్టారు. మరి అదేవిధంగా చాలామంది విద్యార్థులు దాన్ని ఆసరాగా తీసుకొని తల్లిదండ్రులను సతాయిస్తూ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇప్పియమని చెప్పినారు. అదే సందర్భంలో పిల్లలు బాగా చదువుతారని అనుకొని తల్లిదండ్రులు పిల్లలకు ఆండ్రాయిడ్ ఫోన్స్ అందివ్వడం జరిగింది. తద్వారా ఫలితాలేమో కానీ దుష్ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ప్రధానంగా చూసినట్టయితే ఈ యొక్క టీనేజ్ వయసులో హై స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా వయసుకు పరిమితి మించినటువంటి పనులు ఈ సెల్ ఫోన్ల ద్వారా పిల్లలు చెడిపోతున్నారనేది వాస్తవం. మనం అంగీకరించకపోయినా అది జరిగేటువంటి సత్యం. మరి కొందరు విద్యార్థులు చూసినట్టయితే ఇట్లా తరగతి గదిలో పాఠాలు వింటున్నట్టే వింటారు, కానీ వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది. మరి పరీక్షల ఫలితాలు చూసినట్టయితే ఎందుకు ఈ విధంగా వస్తుందని పరిశోధన చేసినప్పుడు మాకు దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే తోటి పిల్లలు చెప్పినటువంటి అంశాలు చాలా విచిత్రంగా ఉంటాయి. సార్ వీడు సెల్ ఫోన్లు ఎక్కువగా వాడతాడు సార్, వాళ్ళ మామ ఇప్పించిండు లేదా వాళ్ళ అమ్మ ఇప్పించింది, మరి ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి సెల్ ఫోన్ ఏం చూస్తావని అడిగినప్పుడు సార్ పబ్జి గేమ్స్ ఆడతాడు, తర్వాత ఇంకా వేరే కూడా చూస్తారు సార్, మేము చెప్పకూడదు అని కూడా చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో మరి ఎవరు నియంత్రించాలి? వాళ్ళు పాఠశాల సమయంలో అయితే మరి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయుడు మందలిస్తూనే ఉంటాము. మనకు 4:45 వరకు మా పాఠశాలలో ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, ఫోన్లు ఎవరు కూడా పాఠశాలకు తీసుకురావడం లేదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక నియంత్రణ అనేది లేకపోతుంది. దీనికి కారణం ఒకటే, తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం వల్ల మెయిన్గా ఇది జరుగుతుంది. ఇంకా కొందరు ఏంటంటే అనేక పనుల వల్ల పిల్లలను పట్టించుకోలేకపోవడం, దీని ద్వారా కూడా చాలా జరుగుతుంది. మనం ఈ ముఖ్యంగా పేరెంట్స్ ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు అనేది దృష్టి పెట్టాలి. ప్రధానంగా ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు సరైన పద్ధతిలో ఉండడం లేదు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా అని తల్లిదండ్రులు వీళ్ళ పనులు, వ్యవసాయ పనులు కానివ్వండి, ఇతర ఏదో ఉద్యోగ పనులు కానీ తల్లిదండ్రులు చేసుకుంటూ పోయే క్రమంలో పిల్లలు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ కానివ్వండి, తమ మిత్రుల వద్ద ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ కానివ్వండి, లేదా ఇంకా సీనియర్స్ ఉన్నటువంటి పిల్లల వద్ద కానివ్వండి, ఎక్కువగా బాయ్స్ ఈ విధంగా చెడిపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి ఇలా కాకుండా ఉండాలని మరి ఎన్నో ప్రధానంగా నేను పాఠశాలలో ప్రేయర్లో చెప్తుంటాం పిల్లలకు. తర్వాత ఒక సైకాలజిస్టులను కూడా పిలుచుకొని వారికి తోచినటువంటి సలహాలు ఇవ్వమని కూడా చెప్తుంటాను. ఎందుకంటే పిల్లలు కొందరు అందరికీ చెప్తే పిల్లలు ఆత్మన్యూనతకు భావానికి గురై పిల్లలు వివిధ మార్గాల ద్వారా పాఠశాలను విడిచిపెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అలా చెప్పకుండా జాగ్రత్త వహించమని, సెల్ ఫోన్లు ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడండి అని, లేకపోతే అవసరమే లేదని కూడా చెప్తుంటాం. కాబట్టి నెక్స్ట్ మన జనరేషన్కి ఏంటంటే తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే పిల్లలపైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి, కనీసం శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ఎప్పుడు మీ పనులు అనుకుంటూ ఉంటారు. మీ యొక్క పనులు అంటే ఎవరు? మీ పిల్లలు మీ ఆస్తి కాదా? మీ ఆస్తి అంటే మీ పిల్లలే కదా. పిల్లలపైన దృష్టి పెట్టి వాళ్ళకు రేపటి పౌరులుగా తీర్చడానికి మీరందరూ కూడా ఒక ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు కూడా కృషి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా అందరికీ నమస్కారం అండి. నా పేరు డి శ్రీనివాస్, సైకాలజిస్ట్. నేడు మనము ఈ సమాజంలో చూస్తున్నటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే విద్యార్థులు సెల్ ఫోన్లు యూజ్ చేయడం. సెల్ ఫోన్లని మనం యూజ్ చేస్తున్నామా, మనల్ని సెల్ ఫోన్ యూజ్ చేస్తుందా అనేది ఒకసారి మనం గమనించుకోవాలి. సెల్ ఫోన్లు చూడడము అనేది చాలా తప్పు అని చాలామంది అంటున్నారు. కానీ సెల్ ఫోన్ చూడడం తప్పు కాదు, కానీ అది ఎంతవరకు చూడాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేది తెలియకపోవడమే చాలా తప్పు. సెల్ ఫోన్లు చూడడం వల్ల మన బ్రెయిన్లో రసాయనాలు ఇంబ్యాలెన్స్ అయిపోయి, అంటే కొన్ని కెమికల్స్ ఇంబ్యాలెన్స్ వలన సబ్కాన్షియస్ మైండ్లో ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలామంది ఒక పిచ్చి వాళ్ళు గాను, అబ్నార్మల్ బిహేవియర్ గాను మనం చూస్తూ ఉన్నాం. అంటే
సెల్ ఫోన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడకుండా అతిగా వాడడం వలన అబ్నార్మల్ బిహేవియర్ అనేది వస్తూ ఉంది నేడు స్టూడెంట్స్కి. ప్రతి పాఠశాలలోనూ, ప్రతి కళాశాలలోనూ, ప్రతి ఇంట్లోనూ ఈ ప్రాబ్లంని ఫేస్ చేస్తూనే ఉన్నారు. మనం కరోనాలో ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకి సెల్ ఫోన్లు మనమే ఇచ్చాం. కానీ ఇప్పుడు ఆ సెల్ ఫోన్లని అలాగే కంటిన్యూగా చూస్తూ ఏ విషయాలు చూడాలో ఆ విషయాలు చూడకుండా, ఏ విషయాలు చూడకూడదో అలాంటి విషయాలను చూస్తూ వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటూ వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నటువంటి స్టూడెంట్స్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫ్రెండ్స్, సెల్ ఫోన్ని మనం వాడాలి తప్ప మనల్ని సెల్ ఫోన్ వాడకూడదు. దీనివల్ల మన బ్రెయిన్లో ఈ యొక్క కెమికల్ ఇన్బ్యాలెన్స్ జరిగి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. సెల్ ఫోన్ని చూడండి, చూడొద్దని చెప్పట్లేదండి. యాజ్ ఎ సైకాలజిస్ట్గా చెప్తున్నాను, సెల్ ఫోన్లు చూడొద్దని చెప్పట్లేదు. మేము కూడా సెల్ ఫోన్లు చూస్తాం, మా దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి. కానీ మేము సెల్ ఫోన్ని వాడుతున్నాము, కానీ సెల్ ఫోను మమ్మల్ని వాడట్లేదు. మీరు కూడా సెల్ ఫోన్ని వాడండి, అవసరమైనటువంటి విషయాలనే చూడండి. అనవసరమైనటువంటి విషయాల కోసము ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలని 2 గంటలు 3 గంటలు చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుపైన ఏకాగ్రత పెట్టి చదువుకోవాలని మీకు సూచిస్తూ మీ శ్రీనివాస్. ధన్యవాదాలు.